22వ సర్గము. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుట, ఆయన నుండి బల అతిబల విద్యలను గ్రహించుట. తథా వసిష్ఠే బ్రువతి రాజా దశరథసుతం. ప్రహృష్టవదనో రామం ఆజుహావ సలక్ష్మణం. వసిష్ఠునిహితవచనములకు దశరథుని ముఖము వికసించెను. పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించెను. కూతస్వస్త్యేనం మాత్రా పిత్రా దశరథేన చ పురోధసా వసిష్ఠేన మంగళైరభిమంత్రితం. స పుత్రం మూఢ్నీపాఘ్రాయ రాజా దశరథః ప్రియం దదౌ కుశికపుత్రాయ సుప్రీతేనాంతరాత్మనా. తల్లి కౌసల్యయు తండ్రి దశరథుడును శ్రీరాముని ఆశీర్వదించిరి. పురోహితుడైన వసిష్ఠుడు వేదోక్తముగా మంగళాశీస్సులను పలికెను. దశరథమహారాజు తన ముద్దుబిడ్డడైన రాముని మూర్ధమును ఆఘ్రాణించి ప్రసన్నమైన మనస్సుతో అతనిని విశ్వామిత్రునకు అప్పగించెను. తతో వాయః సుఖస్పర్శో విరజస్కో వవౌ తదా. విశ్వామిత్రగతం దృష్ట్వా రామం రాజీవలోచనం. పుష్పవృష్టిర్మహత్యాసీత్ దేవదుందుభి నిస్వనేహ. శంఖదుందుభినిర్ఘౌష ప్రయాతే తు మహాత్మని. ఆ సమయమున విశ్వామిత్రుని ప్రక్కన చేరియున్న రాజీవలోచనుడైన రాముని జూచి వాయువు వారికి సుఖస్పర్శ గలిగించుచు దుమ్ములేకుండా వీచెను. మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రునితో గుడి వెళ్ళుచుండగా చక్కగా పూలవాన గురిసెను. దేవదుందుభులు శంఖములు మధురముగా ధ్వనించెను. విశ్వామిత్రో యయావగ్రే తతో రామో ధనుర్ధరః. కాకపక్షధరో ధన్వి తం చ సౌమిత్రిరణవగాత్. కలాపినౌ ధనుష్పాణి శోభయానౌ దిశో దశత్. విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షావివ పన్నగౌ. అనుజగ్మతరక్షుద్రౌ పితామహమివాస్వినౌ. తదా కుశికపుత్రం తు ధనుష్పాణి స్వలంకృతౌ. విశ్వామిత్రుడు ముందు సాగిపోవుచుండగా జులపాల జుట్టు గల శ్రీరాముడు ధనుర్ధారియే ఆయనను అనుసరించెను. లక్ష్మణుడును ధనువును చేబట్టి రాముని వెంట నడిచెను. ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను ధనుస్సులను ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులకును వెలుగులను విరజిమ్ముచుండిరి. అటునిటు తూనీరములను ధనుస్సును దాల్చి వారు 3 తలల పన్నగములవలె భాసిల్లుచుండిరి. చక్కని సౌందర్యముతో పరాక్రమముతో ఒప్పుచువారు అశ్వినీ దేవతలు బ్రహ్మనువలె మహాత్ముడైన విశ్వామిత్రుని అనుసరించిరి. ఆ రామలక్ష్మణులు చక్కగా అలంకృతులై ధనుర్ధారులైయుండిరి. బద్ధగోధాంగుళిత్రాణౌ ఖడ్గవంతౌ మహాద్యుతి. కుమారౌ చారువపుషౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. అనియతౌ శ్రియా దీప్త్యా శోభయేతాం అనిందితౌ. స్థానం దేవమివ చింత్యం కుమారావివ పావకి. వారు ఉడుము చర్మముతో నిర్మితములైన తొడుగులను చేతులకు ధరించియుండిరి. ఖడ్గధారులై అపూర్వశోభలతో విలసిల్లిచుండిరి. రాజకుమారులు సోదరులు సద్గుణశోభితులు అగు ఆ రామలక్ష్మణులు విశిష్టకాంతులతో అగ్ని సంభవులైన స్కంద విశాఖులు వామ్మనస్సులకు అందని శివునిని వలె కుశికపుత్రుడైన విశ్వామిత్రుని అనుసరించుచు ఆయనను శోభిల్లజేసిరి. అధ్యర్థయోజనం గత్వా సరయ్యా దక్షిణే తటే. రామేతి మధురాం వాణీం విశ్వామిత్రో భ్యభాషత. గృహాణవత్స సలిలం మా భూత్కాలస్య పర్యేహ. మంత్రగ్రామం గృహాణ త్వం బలాం అతిబలాం తథా. న శ్రమో న జ్వరో వాతే న రూపస్య విపర్యేహ. న చ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాః. న బాహ్వోః సదృశో వీర్యే పృథివ్యాం అస్తి కశ్చన. త్రిషు లోకేషు వై రామ న భవేత్ సదృశస్తవ. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో గూడి సరయూ నదికి దక్షిణ తీరమున 1.5 యోజనముల దూరము ప్రయాణము చేసిన పిమ్మట రామ అని మధురముగా సంబోధించి ఇట్లనెను. నాయన, ఈ నీటిని గ్రహించి ఆలసింపక ఆచమనమొనర్పుము. బల అతిబల అను మంత్రములను ఉపదేశించెదను, స్వీకరింపుము. విశ్వామిత్రుడు చిన్నారులైన రామలక్ష్మణులకు అలసట ఆకలిదప్పులు కలుగకుండుటకై బల అతిబల అను మంత్రములను ఉపదేశింపదలచెను. ఈ మంత్ర ప్రభావమున నీకు అలసటగాని ఆకలిదప్పుల బాధలుగాని ఉండవు. నీ రూపకాంతులు తలుగవు. నీవు నిద్రించుచున్నను ఏమలు పాటున ఉన్నను రాక్షసులు నిన్నేమియూ చేయజాలరు. ఈ మంత్ర ప్రభావమున నీ బాహుబలమును ఎదుర్కొనగలవాడు ఈ భూమండలమున ఎవ్వడునూ ఉండడు. ఈ భూలోకముననేగాదు ముల్లోకములయందును నీకెవ్వరును సాటిరారు. న సౌభాగ్యే న దాక్షిణ్యే న జ్ఞానే బుద్ధినిశ్చయే. నోత్తరే ప్రతివక్తవ్యే సమో లోకే తవానఘ. ఏతద్విద్యాద్వయే లబ్ధే భవితా నాస్తితే సమః. బలాత్వతిబలా చేవ సర్వజ్ఞానస్య మాతరౌ. క్షుత్పిపాసేన తే రామ భవిష్యతే నరోత్తమ.
బలాం అతిబలాం చేవ పటతః పథి రాఘవ గృహాణ సర్వలోకస్య గుప్తయే రఘునందన విద్యాద్వయమధీయానే యశశ్చాప్యతులం త్వయి పితామహసుతే హేతే విద్యే తేజస్ సమన్వితే ప్రదాతుం తవ కాకుత్స సదృశస్త్వం హి ధార్మిక. ఓ పుణ్యాత్ముడా, సౌందర్యమునగాని సామర్థ్యమునగాని విషయగ్రహణమునందుగాని చక్కగా కార్యనిశ్చయమును చేయుటలోగాని ప్రత్యుత్తరమును ఇచ్చుటలోగాని లోకమునందు నీతో సమానుడు ఎవ్వడునూ లేడు. బల అతిబల అను ఈ మహామంత్రములు సమస్త జ్ఞానమునకును మాతృకలు. ఈ రెండు విద్యలను లభించినచో ఇక ముందు నీకు దీటైన వాడెవ్వడునూ ఉండడు. ఓ పురుషోత్తమా, రఘురామ, మార్గమునందు బల అతిబల అను మంత్రములను జపించుచు పయనించినచో నీకు ఆకలి దప్పుల బాధలుండవు. లోక కళ్యాణమునకై ఈ విద్యలను స్వీకరింపుము. ఈ రెండు విద్యలను అభ్యసించినచో నీకు సాటిలేని యశస్సు అబ్బును. ప్రభావాన్వితములైన ఈ రెండు విద్యలను బ్రహ్మాదేవుని నుండి ఆవిర్భవించినవి. ధార్మికుడవైన ఓ కాకుత్స్థ, ఈ విద్యలను పొందుటకు బీవే అర్హుడవు. కామం బహుగుణాః సర్వే త్వయ్యేతే నాత్ర సంశయః తపసా సంభృతే చేతే బహురూపే భవిష్యతః. పూర్వోక్తములైన ఉత్తమ గుణములన్నీయును నీలో సమృద్ధిగా గలవు. ఇందు సందేహము లేదు. తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించుట వలన అవి లోకమున వివిధ రూపములలో విస్తృతములగును. తతో రామో జలం స్పృష్ట్వా ప్రహృష్టవదనస్సుచి ప్రతిజగ్రాహతే విద్యే మహర్షేర్భావితాత్మన. అంతట శ్రీరాముడు ప్రసన్నవదనుడై ఆచమించి శుచియై భగవద్ధ్యానపరాయణుడైన విశ్వామిత్రుని నుండి బల అతిబల అను విద్యలను గ్రహించెను. బల అతిబల అను విద్యలను రామునితోబాటు లక్ష్మణుడును గ్రహించినట్లు ఎలుంగవలెను. విద్యాసముదితో రామః సుశుభే భూరి విక్రమః సహస్రరశ్మిర్భగవాన్ శరదీవ దివాకరః. అమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఆ రెండు విద్యలను పొంది శరత్కాలమునందు సహస్రకిరణుడైన సూర్యభగవానుని వలె విరాజిల్లెను. గురుకార్యాణి సర్వాణి నియుజ్య కుశికాత్మజే ఊషిస్తాం రజనీం తత్ర సరయ్యాం సుసుఖం త్రయః. రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుట మొదలగు నేవలోనర్చెను. పిమ్మట ఆ ముగ్గురును సరయూనదీ తీరమునందే ఆ రాత్రి గడపిరి. దశరథనూపసూను సత్తమాభ్యాం తృణసేనే నుచితే సహోషితాభ్యాం కుశికసుతవచోనులాలితాభ్యాం సుఖమివ సా విబభో విభావరీచ. దశరథ మహారాజుకుమారులైన ఆ రామలక్ష్మణులు తమకు అలవాటులేని తృణశయ్యపై కలిసిపరుండిరి. అయినను విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడచెను. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 12వ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 22వ సర్గము సమాప్తము.